ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే జనసేన పార్టీ లక్ష్యమని జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు నక్కల శివకృష్ణ అన్నారు. బుచ్చి జనసేన మండల నేత చిరమన సురేష్, కోవూరు జనసేన నేత గాదిరాజు జీవన్ కృష్ణ ఆధ్వర్యంలో చాయ్ విత్ జనసైనిక్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారంలో 2 రోజులు ప్రతి గ్రామంలో ఏదో ఒక చోట ఈ కార్యక్రమం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గ్రామాలలో ప్రజల సమస్యలు తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిగా చాయ్ విత్ జనసైనిక్ కార్యక్రమం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చిరమన సురేష్, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో పార్టీని కోవూరు నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. సురేష్ పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలో 500కు పైగా సభ్యత్వ నమోదు చేయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకొకటి ఏంటంటే, మన బుచ్చిరెడ్డిపాలెం ఏ విధంగా అయితే కోవూరు నియోజకవర్గంలో జీవన్ కృష్ణ గారు రికార్డు సృష్టించారో, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలో మిత్రుడు చిరమన సురేష్ కూడా ఒక రికార్డు సృష్టించాడు. ఆయన రికార్డు ఏంటంటే ఆయన 500 పైసలకు సభ్యత్వాలు చేసాడు. సో అదేవిధంగా ఆయనకు కూడా కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్. వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బుచ్చిరెడ్డిపాలెం రేబాల గ్రామంలో స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిరమన సురేష్ గారికి థ్యాంక్స్ అండి. ఈ కార్యక్రమానికి ఎంతో సపోర్ట్ చేసి దీన్ని స్టార్ట్ చేసేదానికి కారణమైన మా ఐటీ కోఆర్డినేటర్, జొన్నవాడ పోర్ట్ డైరెక్టర్ శివకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మేము అనుకున్నది ఏంటంటే, కోవూరు కాన్స్టిట్యున్సీలో వారానికి ఒక 3 పంచాయతీని తీసుకొని ప్రతి వారం ఆ జన సైనికులను కలిసేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నామండి. దీనికి అందరూ జన సైనికులు ఎంతో సపోర్ట్ చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మాతో స్టార్ట్ చేయించిన వేములపాటి అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన భావజాలాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు ప్రతి ఒక్క జన సైనికుని ద్వారా ప్రజల్లో తీసుకొని పోవడమే మా ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి మా జన సైనికులను కూడా కోరుతా ఉన్నాను. ఈ ఫస్ట్ స్టార్టింగ్ రోజు ఎంతమంది జన సైనికులు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు చిరమన సురేష్ బాబు, బుచ్చిరెడ్డిపాలెం రేబాల గ్రామం, కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో ఫస్ట్ ఈ చాయ్ విత్ జనసైనిక్ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన కోవూరు నియోజకవర్గ నాయకులు శ్రీ జీవన్ కృష్ణ గారికి, అదేవిధంగా జొన్నవాడ ఫస్ట్ బోర్డు మెంబర్ శ్రీ శివకృష్ణ గారికి, ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఈ చాయ్ విత్ జనసేన దాని కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షను, మున్సిపాలిటీ ఎలక్షను, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో మా వంతు కృషి చేసి పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గంలో ఒక బహుమతిగా ఇచ్చేదానికి మేము సాయశక్తులుగా కృషి చేస్తాము. మాకు వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశం వరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామ పంచాయతీలో మా జనసేన పార్టీ నాయకులు చిరమన సురేష్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గాదిరాజు జీవన్ గారి నేతృత్వంలో ఈ చాయ్ విత్ జనసైనిక్స్ అనే ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ని ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. అది కూడా బుచ్చిరెడ్డిపాలెం రేబాల గ్రామ పంచాయతీలో ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి గ్రామ పంచాయతీలోని జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని కలిసి ఒకసారి వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి, మన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్
అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, పార్టీ భావజాలాలను, సిద్ధాంతాలని ఏ విధంగా మనం జనాల్లోకి తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించుకొని దానికి అనుగుణంగా ఒక భవిష్యత్ కార్యాచరణని మనం రూపొందించుకొని ముందుకెళ్లాలనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కొవ్వూరు నియోజకవర్గంలో ఈరోజు స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరితో కూడా కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వంలో ముందుకు సాగాలి అనే అంశాలు కూడా చర్చించుకొని ముందుకెళ్ళడం జరుగుతుందండి. చాలా సంతోషంగా ఉంది. మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు పార్టీ పెద్దల ఆశీస్సులతో ఈ ప్రోగ్రాంని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనేది, దీని విధి విధానాలు కావచ్చు, దీని కార్యాచరణ మా సోదరులు సురేష్ కానీ జీవన్ కానీ ఒకసారి తెలియజేస్తారు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.